సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ సార్కి, హైమా మేడం గారికి ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాధిక మేడం గారికి, నా తోటి ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల చేత విరచితమైన నిర్వాణ శతకం గురించి తెలుసుకుందాం. ఆది శంకరాచార్యులు స్వయంగా రచించిన ఈ నిర్వాణ శతకం 1000 సంవత్సరాలకి ముందు నాటిది. నిర్వాణం అంటే పూర్తి సమతాస్థితి, శాంతి, ప్రశాంతత. ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపించే అతి గొప్ప స్తోత్రం ఇది. మేడం వినిపిస్తుందా వాయిస్? చెప్పండి మేడం. సరే మేడం, ఒక మేడం వాయిస్ వినపడట్లేదు అంటున్నారు. వినిపిస్తుందా మేడం? సౌండ్ తక్కువ వస్తుంది అంటున్నారు. మీరు చెప్పండి మేడం, బాగానే ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకోనా? లేదు మేడం, బాగానే ఉంది, చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపించే అతి గొప్ప స్తోత్రం ఇది. ఆది శంకరాచార్యులు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను గురువు గారిని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు గోవింద భగవత్పాదుల వారు అతని దగ్గరికి వెళ్తారు. ఆది శంకరాచార్యులు అలా వెళ్ళేటప్పుడు అతను శంకరాచార్యుని చూసి, ఎవరు నువ్వెవరు అని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలు చెప్పారు. అయితే ఈ శ్లోకాల్లో ముందుగా శివోహం అది వస్తుంది, దాని తర్వాత శ్లోకాలు వస్తాయి. అది ఒక్కొక్కటి శ్లోకం చెప్తూ దాని అర్థం మనం తెలుసుకుందాం. శివోహం 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 శివోహం. మొదటి శ్లోకం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. దీని యొక్క అర్థం ఏంటంటే, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఈ 4 అంతఃకరణ చతుష్టయములు అంటారు. అంటే ఈ 4 మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం, ఇవేవి నేను కాను. నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. చెవి, నాలుక, ముక్కు, కళ్ళు, ఇవి పంచేంద్రియ జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి కూడా నేను కాను అని చెప్తున్నారు. నచవ్యో మ భూమి న తేజో న వాయువు. అంటే ఆకాశం, భూమి, వాయువు, నీరు, అగ్ని, ఇవి కూడా, వీటిని ఏమంటాం మనం? పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలు కూడా నేను కాను అని చెప్తున్నారు. మరి నేనెవరిని? చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద, చిత్ ప్లస్ ఆనంద. చిదానంద, చిత్ అంటే చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపమైన ఆనంద రూపుడనైన శివుడను అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ పైన చెప్పబడిన అంతఃకరణములు, వాక్కు అంటే పంచేంద్రియాలని చెప్పాం కదా, వాటిని బహిష్కరణములు అంటాం. ఈ అంతఃకరణములు, బహిష్కరణములు, పంచభూతములు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల ఇవన్నీ ఉంటాయో, ఎవరికి ఇవన్నీ ఉండవో అతనే శివుడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి మనోబుద్ధి అహంకార
అని చెప్పారు కదా! అహంకారం. ఈ అహంకారం వల్లే అసలు సమస్య అంతా మొదలవుతుంది. ఈ అహంకారం ఉండడం వల్లనే జీవి తనలోని ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించలేకపోతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ప్రతి ప్రాణిలోనూ ఉండేది ఆ జీవుడే. అదే శివస్వరూపం. ఈ అహంకారము ఎప్పుడైతే మనకి తగ్గుతుందో అప్పుడే మనము మంచి ఆహ్, ఆత్మస్థితిలోనికి వెళ్తాం. దీనికోసం మనం విశ్వామిత్రుడు కథ చూసుకుంటే అంటే విశ్వామిత్రుడి గురించి చూసుకుంటే అతను ఒక గొప్ప రాజు. అతను తన సైన్యాన్ని, అధికారాన్ని చూసి చాలా గర్వపడుతూ ఉండేవారు. అయితే ఒకసారి ఇతను అడవికి వేటకి వెళ్తారు అతని సైన్యంతో కలిసి. అలా వెళ్ళేటప్పుడు ఆ వేటాడేటప్పుడు ఆళ్ళు బాగా అలిసిపోతారు. అలిసిపోయిన తర్వాత అక్కడ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వశిష్ఠుడు వీళ్ళందరికీ కూడా చాలా ప్రేమగా, ఆప్యాయ ఆప్యాయతగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మంచి భోజనము, అమృతం లాంటి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇంత తక్కువ సమయంలో ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు కదా! ఇది ఎలా సాధ్యమైంది అని విశ్వామిత్రుల వారు సైన్యానికి కనుక్కోమని చెప్తారు. అప్పుడు ఆ సైన్యం వెళ్లి కనుక్కుంటారు. కనుక్కుంటే అక్కడ వశిష్ఠుని దగ్గర కామధేనువు, దాని పేరు నందిని. కామధేనువు అనే ఒక ఆవు ఉంటుంది. దాని వల్లే ఇదంతా సాధ్యమైంది అని చెప్తారు. అయితే ఈ కామధేనువు ఇక్కడ ఉంటే ఏంటి దీని ఉపయోగం ఉంటుంది? ఇది నా రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతే అక్కడ దీనికి ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లి అడుగుతారు విశ్వామిత్రుడు. ఇలాగా ఈ కామధేనువు నాకు ఇచ్చేయమని. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇది ధర్మ కార్యాలకు, యజ్ఞాలకు ఉపయోగించాలి. అంటే దానికి ఇది ఉపయోగిస్తాము. కాబట్టి మీకు ఇవ్వడం అవ్వదు అని నిరాకరిస్తారు. అప్పుడు అతను కోపంతో ఆహ్, సైన్యంతో అతని మీదకంటే కామధేనువుని బలవంతంగా అయినా తీసుకొచ్చేయాలని చెప్పి తీసుకొస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి తన తపోబలంతో దాన్ని అడ్డుకుంటారు. అడ్డుకొని ఇది చేస్తారు. అంటే తన దగ్గరే ఉంచుకుంటారు. అయితే ఇక్కడ విశ్వామిత్రుడికి తనకి అంత బలముంది. ఆహ్, చాలా బలముంది, సైన్యముంది, అధికార బలముంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ కామధేనువుని తీసుకోలేకపోయారు. అంటే ఏంటి? అక్కడ తపోబలము, ధ్యాన బలము దాని ముందు అతని బలము దేనికి పనికి రాలేదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు విశ్వామిత్రుడు? ఇంకా ఋషిగా అవ్వాలి అని చెప్పి తపస్సు చేయడానికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎన్నో శతాబ్దాలు తపస్సు చేస్తారు. అలా చేసేటప్పుడు అతను తపస్సు చేసిన క్రమంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు. వెంటనే అతను ఇప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటాం కదా! ఆ బ్రహ్మర్షి అనేది వెంటనే అయిపోలేదతను. ఎన్నో సమస్యలు అతన్ని పట్టుకొని ఆ తర్వాత అవన్నీ తీర్చుకోవడం ద్వారా అతను బ్రహ్మర్షి అయ్యారు. అది కూడా ఎలా? అతని కోపాన్ని జయించారు. అహంకారాన్ని విడిచిపెట్టారు. అలాగే ఇంద్రియాల్ని నియంత్రించుకున్నారు. అవమానాల్ని సహనంతో భరించారు. ఇవన్నీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత చివరకు వశిష్ఠ మహర్షే అతన్ని బ్రహ్మర్షిగా చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుని తాలూకా సాధన పరిపూర్ణమైంది. అంటే చూడండి ఇక్కడ అహంకారంతో ఉన్నప్పుడు అతనికి ఏమీ జరగలేదు. అంటే ఏది సాధించలేకపోయారు. కానీ అతను బ్రహ్మర్షిగా అయిన తర్వాత అతను తన అహంకారాన్ని విడిచిపెట్టడం వలన జ్ఞానం వైపు నడిచారు. ఇది అంతా ఎలా సాధ్యమైంది? అంటే ఇదంతా ధ్యానం చేయడం వలన, ఆత్మస్థితి తెలుసుకోవడం వలన సాధ్యమైంది. తరువాత శ్లోకం చూద్దాం. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశః न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपं शिवोऽहं शिवोऽहं. ఇది రెండో శ్లోకం. దీనిలో ఏం అర్థం చెప్తున్నారంటే నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు. ప్రాణమని చెప్పబడేది నేను కాను.
మనలో పంచ ప్రాణాలు ఉంటాయి. నవై పంచ వాయువు అన్నారు కదా! దీనిలో మనలో పంచ ప్రాణాలు ఉంటాయి. అవి పాన, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవి మనకి పంచ ప్రాణాలు. ఇవి కూడా నేను కాను. నవ సప్త ధాతు మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి. అవేంటంటే రక్తము, మాంసము, కొవ్వు, మజ్జ, ఎముక, రస, శుక్రములు. వీటిని సప్త ధాతువులు అంటారు. సప్త ధాతువులు కూడా నేను కాను. మనలో పంచకోశ, నవా పంచకోశ. మనలో పంచకోశములు ఉంటాయి, కోశమయములు అని. అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఇవి పంచ కోశాలు. ఈ పంచకోశాలు కూడా నేను కాను. నా వాక్పాణి పాదౌ నా చోపస్థ పాయువు. వాక్కు, చేయి, పాదము, పాయువు, ఉపస్థ. ఇవి కూడా వీటిని కర్మేంద్రియాలు అంటారు. ఈ కర్మేంద్రియాలు కూడా నేను కాను. మరి నేనెవరిని? చైతన్య స్వరూపమైన, ఆనంద రూపుడమైన, చిదానంద స్వరూపుడను అయిన శివుడను అని చెప్తున్నారు. అసలు ఇక్కడ మనం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఏంటి కాదో ముందు తెలుసుకోవాలి. అదే మనకి ఆది శంకరాచార్యులు గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం సమస్య ఎక్కడ ఉంది, ఎక్కడ దేన్ని దేంతో కలుపుతున్నాం అనేది మనం ముందు ఎక్కడైనా కానీ గమనించుకోవాలి. ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఒక గదిలో ఒక పెద్ద మంచం ఉంది. ఆ మంచాన్ని ఎలా తీయాలి, ఎలా తీయాలి అని ఒక 10 మంది చాలా దాన్ని తీయడానికి అవస్థ పడుతున్నారు. ఎలా తీయాలి, ఎలా తీయాలి. అప్పుడు ఆ పక్క నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి, అసలు ఈ మంచం లోపలికి ఎలా వచ్చిందో ముందు ఆలోచించండి. అప్పుడు అది బయటికి ఎలా తీయాలో మీకు అర్థమవుతుందని చెప్తారు. అప్పుడు ఆ 10 మందిలో ఒక అతను అంటారు, అవును అప్పుడు తెచ్చేటప్పుడు నాకు గుర్తుంది. దీంట్లో రెంచులతో ఆ స్క్రూలన్నీ తీసి దాన్ని ఆహ్, ఆహ్, లోపలికి పెట్టి మళ్ళీ వెళ్లి బిగించారు. ఇప్పుడు అలాగే చేస్తే అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనము అన్నీ కూడా ఇవన్నీ నేనే చేస్తున్నాను, నేనే చేశాను అని అనుకోవడం వల్ల అన్నీ లోపలికి పంపించేసాం మనము ముందే. ఇప్పుడు అవన్నీ బయటికి తీయగలగాలి. అవన్నీ తీసి ఇది నేను కాదు, నా ఆత్మ అని నేను చూసుకోవాలి అని చెప్పి మనం దాని గురించి ప్రయత్నం చేయాలి. ఆ నేనే అన్న భ్రాంతిని మనం వదిలిపెట్టాలి. ఇదంతా దేని వల్ల సాధ్యమవుతుంది? ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. తరువాత మూడో శ్లోకానికి వెళ్దాం. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ. నాకు ద్వేషం లేదు, రాగం లేదు. ద్వేషం అంటే తెలుసు మనకు, చాలా కోపం, క్షమించలేనంత కోపం అన్నమాట. రాగం అంటే ఆకర్షణ, నాకు ఆకర్షణ లేదు, ద్వేషము లేదు. లోభమోహాలు, లోభము, మోహము, మదము, మాత్సర్యం. మదము అంటే గర్వం, మాత్సర్యము అంటే అసూయ. ఇవి కూడా నాకు లేవు. నా ధర్మో నా చార్థో నా కామో నా మోక్ష. చతుర్విధ పురుషార్థాలు అంటాం కదా, ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇవి కూడా నాకు లేవు. మరి నేనెవరిని? చిదానంద రూప శివోహం శివోహం. అంటే కేవలం సచ్చిదానంద స్వరూపుడనైన శివుడను అని చెప్తుంది. ఇక్కడ చూడండి, రాగద్వేషాలు, లోభ మోహాలు, మద మాత్సర్యాలు ఇవేవీ లేవని చెప్తున్నారు. ఎంత బాగుంది కదా వినడానికి. రాగద్వేషాలు లేవు అంటే మనలో ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అవి లేవు 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 అనుకోవడం ఎంత బాగుంది.
అసలు అవి లేవు అంటేనే అబ్బా! లేవు ఎంత బావుందో అనిపిస్తుంది కదా! అంటే మనం ఇలాగా పదే పదే అవి మనకు లేవు, లేవు అనుకోవడం వలన అవి మనకి మన సంస్కారంలో అవి ఉండి అవి ఎప్పుడైనా బయటకు మనం సాధన ద్వారా వెలికి తీయొచ్చు. అలాగా మనము అవన్నీ లేవు అని చెప్పి అనుకుంటూ వాటిని తగ్గించుకోవడానికి, పూర్తిగా లేకపోవడానికి ప్రయత్నించాలి. అయితే దీనికోసం బుద్ధుడు హ్మ్. బోధి వృక్షం కింద వచ్చిన తర్వాత అతనికి జ్ఞానోదయం అయిందని చెప్పుకుంటాం కదా! అయితే ఈ జ్ఞానోదయం అయిన తర్వాత సిద్ధార్థుడిని బుద్ధుడుగా పేరొచ్చింది. అయితే ఈ బుద్ధుడు ఇతనికి చాలా కీర్తి వచ్చి ఇతని బుద్ధుని బోధనలు అన్నీ విని ఇది అంతా దశ దిశలా వ్యాపించింది. ఆ వ్యాపించడం వల్ల ఇతనికి చాలా కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. అలా రావడం ఆహ్, వచ్చాయి. అలా రావడం అనేది అతని ఆహ్, దాయాదులంటాం కదా! దేవదత్తుడు అనే ఒక దాయాదున్నాడు. అతనికి ఇది ఇష్టం లేదు. ఇతనికి ఇంత కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ రావడం అతనికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం వలన బుద్ధునికి ఏదో ఒక విధంగా అతనికి హాని కలిగించాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. అలా చేస్తుండేటప్పుడు ఆహ్, విషం ఇవ్వడం, విషం ఇచ్చారు. విష ప్రయోగం కూడా చేశారు. అయినా కూడా బుద్ధునికి ఏమీ అవ్వలేదు. ఇలాగా ప్రతిసారి అతనికి చాలా హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉండే జనము, అతని శిష్యులు అందరూ కూడా బుద్ధునికి చెప్తున్నారు. ఇలా ఆహ్, "స్వామి మీకు దేవదత్తుడు చాలా అపకారం చేస్తున్నారు కదా! ఆహ్, మీరు అయినా ఎందుకు ఊరుకున్నారు? అతని మీద చర్య తీసుకోవటం లేదు" అని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. అయితే ఒకసారి ఏం చేస్తాడంటే అతను ఒక మదపుట ఏనుగుని అంటే చాలా పొగరుగా ఉన్న ఒక పెద్ద ఏనుగుని దాన్ని బుద్ధుడి మీదకి పంపిస్తాడు. అలా పంపించేటప్పుడు ఆ ఏనుగు చాలా అరుస్తూ, ఘేంకారంతో గట్టిగా అరుస్తూ బుద్ధుని మీదకి వెళ్తుంది. అందరూ చుట్టుపక్కల జనము అందరూ అనుకుంటారు బుద్ధుడికి ఇప్పుడు ఏనుగు తొక్కేస్తుంది అని. అలా వెళ్తూ వెళ్తూ ఆ ఏనుగు ఒక్కసారిగా బుద్ధుడిని చూసి, అతని కళ్ళని చూసి ఆగిపోతుంది. ఆగిపోయి బుద్ధుని కళ్ళని చూసి ఆగిపోయి ఒక్కసారి మళ్ళీ శాంతించి, వెంటనే చాలా కోపంగా ఉంది. అయినా కూడా వెంటనే శాంతించి వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడు ఈ చుట్టూ జనం ఉన్నారు కదా! శిష్యులున్నారు కదా! వాళ్ళందరూ వచ్చి "స్వామి మీకు ఏమవుతుందో అని చాలా భయపడ్డాము. ఇది ఎలా జరిగింది? ఇంత జరిగినా కూడా మీరైనా కూడా అతన్ని విడిచిపెడతారా?" అని అడుగుతారు. అడిగితే అయినా గూడా అతను చిరునవ్వు నవ్వుతారు బుద్ధుడు. అయితే "అసలు మీకిదెలా సాధ్యమవుతుంది? ఇంత ప్రశాంతంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు?" అని అడుగుతారు. అలాగ అడిగేటప్పుడు అప్పుడు బుద్ధుడు చెప్తారు అతనికి నేను ఆహ్, ముందు ఎప్పుడో నేను అతనికి చాలా హింసించి ఉంటాను. అందుకే అతనిప్పుడు నాకు హింస పెడుతున్నారు. నేను దాన్ని కర్మఫలం నేను అనుభవించాలి కదా! అందుకని నేను ఏమీ అనటం లేదు. ఏదైనా అన్నాననుకో మళ్ళీ ఆహ్, అటు ఇటు వచ్చి అంటే అది మళ్ళీ చర్య, ప్రతిచర్యలుగా తిరుగుతూ ఉంటుంది. అలా ఉండడం వలన కర్మబంధాల్లో మళ్ళీ ఆహ్, తగులుకుపోతాం. కాబట్టి అలా చేయకుండా ఉన్నాను. అలాగే ఈ ఏనుగుని నేను ఏదో సహాయం చేసుంటాను. అందుకే అది నన్ను ఏమీ అనకుండా విడిచిపెట్టేసింది. అలా అని చెప్పి బుద్ధుడు చెప్తారు. అలా చెప్పడం వలన ఆహ్, వాళ్ళందరూ కూడా ఆహ్, ఓకే. బుద్ధుడు చెప్పారు అని ఏదైనా అంటే ఇప్పుడు మనం ఏదైనా జరిగినప్పుడు దానికి మనం ఎక్కువ ప్రతిస్పందించకుండా అసలక్కడ ఎందుకు నేనిప్పుడు ఇంతకుముందు ఏదో చేసుంటాను కాబట్టే అది జరిగింది అని చెప్పి దాన్ని మనం పాజిటివ్‌గా తీసుకోగలిగితే అప్పుడు అక్కడికి ఆ కర్మబంధం మనకి హైమ మేడం గారు కూడా ఎప్పుడూ ఇదే చెప్తూ ఉంటారు మన క్లాసుల్లో. ఆహ్, ఎవరు ఏంటంటే అనుకోనియండి ఏమైంది? అనుకుంటే ఏంటంట అంటూ ఉంటారు కదా! అలాగా మనం కూడా వీటికి దేనికి స్పందించకుండా మౌనంగా ఉంటూ, కేవలం సాక్షిభూతంగా మాత్రమే చూడటం వలన, అది మనం లోపలికి తీసుకోకుండా ఉండగలుగుతాం. ఏ జన్మలోనో చేసినదే కదా! ఇప్పుడు నాకిలా వచ్చింది అనుకుంటూ ఉండాలనమాట. ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించుకోకుండా ఉండాలి. ఇదంతా దేని వల్ల సాధ్యమవుతుంది? మనం
ధ్యానం చేయడం వల్లనే సాధ్యమవుతుంది. తర్వాత శ్లోకం చూద్దాం. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రో నా తీర్థం నా వేదా నా యజ్ఞః అహం భోజనం నైవ నా భోక్త చిదానందరూప శివోహం శివోహం. దీనికి అర్థం ఏంటంటే, నా పుణ్యం నా పాపం, నాకు పుణ్యం లేదు పాపం లేదు, నా సౌఖ్యం నా దుఃఖం, నాకు సుఖం లేదు దుఃఖము లేదు, నా మంత్రో నా తీర్థం, నాకు మంత్రం లేదు తీర్థాలతో పని లేదు, నా వేదాన యజ్ఞ, నాకు వేదంతో పని లేదు యజ్ఞాలు లేవు, అహం భోజనం నైవ భోజ్యం నా భోక్త, నేను భోజనం కాదు భుజించదగినది కాదు భుజించే వాడిని కాదు. అంటే ఇక్కడ ఏంటంటే అనుభవించే వస్తువునే కాదు, అనుభవించే వాడిని కాదు, అనుభవించే క్రియను కూడా కాదు అని చెప్తున్నారు. మరి నేనెవరిని? చిదానంద రూప అంటే వీటన్నిటికీ అతీతుడనైన చైతన్య స్వరూపమైన ఆనంద రూపమైన శివుడను అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగా అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా పాపం చేయలేదు, నాకు సుఖం లేదు అంటే దుఃఖం పడుతున్నాను ఇలా చెప్తాం, అంతేగాని పుణ్యములు కూడా లేదు, సుఖం లేదు దుఃఖం లేదు పుణ్యం లేదు పాపం లేదు అంటే అన్ని ద్వంద్వాలుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ద్వంద్వాలు నేను కాదు అంటున్నారు. ఇలా మనం ఉండగలగాలి అంటే అన్నీ నేనే చేశాను అని అనుకోకుండా ఆ భావాన్ని విడిచిపెట్టి దైవ సంకల్పానికి సాధనంగా మారాలి మనం. ఇప్పుడు శ్రీకృష్ణుడు భక్తురాలు మీరాబాయి గొప్ప కృష్ణ భక్తురాలు కదా, ఆవిడ ఒకసారి శ్రీకృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలా ఆర్తితో ప్రార్థిస్తున్నదంట. ఏంటంటే, కృష్ణ నీకు శంఖం చక్రం గద పద్మము అన్నీ ఉంటాయి కదా, కానీ నువ్వు వేణువునే తీసుకొని దానికే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తావు అని ఒక ప్రశ్న అడుగుతుంది శ్రీకృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు, మీరా ఈ వేణువు నాకు ఎంతో ప్రియమైనది, ఎందుకంటే దీనికి అహంకారం లేదు, దీనికి లోపలంతా ఖాళీగా ఉంటుంది, అలాగే తన స్వంత స్వరం ఉండదు, నేను ఏది ఊదితే ఆ స్వరాన్నే వినిపిస్తుంది, కాబట్టి అది నాకు చాలా ఇష్టం. మనిషి కూడా ఇలాగా ఈ వేణువులా ఉండి అడ్డంకులన్నీ తొలగించుకొని హృదయాన్ని ఖాళీ చేసుకొని ఉంటే ఆ నా ప్రేమ కరుణ సంకల్పం వారి ద్వారా ప్రవహింపు చేస్తాను అని చెప్పి అంటారంట. అప్పుడు మీరాబాయి, కృష్ణ నన్ను కూడా నీ వేణువులా మార్చు, నా ఇష్టాలు కాదు నీ చిత్తమే నా ద్వారా వ్యక్తమయ్యేలా చెయ్యు అని ప్రార్థిస్తుందంట. అంటే చూడండి ఎంత అంటే మన హృదయం కూడా ఖాళీగా ఉంచుకోవాలి, అప్పుడే మన ఆత్మస్థితి మనకి అర్థమవుతుంది. ఇది కూడా మనకి చెప్పారు. ఇది దేని వల్ల సాధ్యమవుతుంది? ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం వీటి ద్వారానే సాధ్యమవుతుంది. తర్వాత శ్లోకం చూద్దాం. నా మృత్యుర్న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం. దీనికి అర్థం ఏంటంటే, నా మృత్యుర్న శంక నమే జాతి భేద, నాకు మృత్యువు లేదు నేను మృత్యువును కాను, నాకు సందేహం లేదు నేను సందేహాన్ని కాను, నాకు ఎటువంటి జాతి భేదాలు లేవు అని చెప్తున్నారు. పితానైవ మేనైవ మాతాన జన్మ, నాకు తండ్రి తల్లి జన్మ
ఇవేవి లేవు. నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. నాకు బంధువులు, మిత్రులు, గురువు, శిష్యులు ఎవ్వరూ లేరు. మరి నేనెవరిని? వీటన్నింటికీ అతీతుడనైన చైతన్య స్వరూపమైన ఆనంద రూపుడనైన శివుడను. చిదానంద రూప శివోహం శివోహం. అంటే ఇక్కడ ఏంటంటే దేహాత్మ, మన దేహాత్మ భ్రాంతిని తొలగించుకుంటూ ఆ పరమాత్మే నేను అనే జ్ఞానంలోనికి మనం వెళ్ళాలి. అదే మనకి ఆది శంకరాచార్యులు గారు చెప్తున్నారు. దేహాత్మ భ్రాంతి పరమాత్మ జ్ఞానం మనము పొందాలి. లోపల ఉన్న జీవాత్మ, బ్రహ్మాండంలో ఉండే పరమాత్మ ఒక్కటే అని మనం గ్రహించాలి. రెండు వేరు కాదు, ఒకటే అని మనం తెలుసుకోవాలి. ఈ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు తల్లి, తండ్రి, జన్మ ఇవేవి లేవు అంటున్నారు కదా! అంటే తల్లిదండ్రుల్ని తిరస్కరించడం అని కాదు. అక్కడ తల్లి, తండ్రి, గురువు అంటే బంధాలు, ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికము. ఆత్మ ఒక్కటే శాశ్వతము అని చెప్తున్నారు. అయ్ శంకరాచార్యులు చిన్నప్పుడుగానే ఉన్నప్పుడు అంటే ఒక 8, 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అతను సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ విషయము తల్లి దగ్గరికి వెళ్లి, తల్లి ఆర్యమాంబ ఆవిడ దగ్గరికి వెళ్లి చెప్తారు. ఇలాగ నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అని. ఎవరైనా అలాగా తీసుకుంటామంటే తల్లిదండ్రులు ఊరుకోరు కదా! ఆవిడ కూడా చాలా ఏడ్చింది. "వద్దు నాయనా అలా వద్దు. ఉన్నది నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు అలా వెళ్ళిపోతే నేనేమైపోవాలి? అలాగ వద్దు" అంటుంది. అయితే సరే అని ఊరుకుంటారు. ఊరుకొని ఒకరోజేమో అక్కడ పూర్ణా నది, కేరళ దగ్గర ఉందది. పూర్ణా నదికి వెళ్తారు. వెళ్ళి స్నానానికి వెళ్తారు. అప్పుడు శంకరాచార్యులు స్నానం కోసం వెళ్తారు. నీటిలో దిగినప్పుడు ఇలాగ దిగి స్నానం చేస్తూ ఉంటే ఒక ముసలి వచ్చి అతని కాలు పట్టుకొని నీటి లోపలికి, ఇంకా బాగా లోపలికి లాగుతుంది. అలా లాగేటప్పుడు శంకరాచార్యులు వెంటనే అమ్మా ఇప్పుడు ఈ ముసలి నా కాలు పట్టుకుంది. నేనిప్పుడు ఎలాగో చనిపోతాను. చనిపోబోయే ముందైనా నేను సన్యాసం తీసుకుంటాను. దానికి నాకు అనుమతినివ్వు అని అడుగుతారు. అలా అడిగేటప్పుడు ఆవిడ ఆహ్, ఈ ఆవిడేం అంటారంటే ఆహ్, అ ఆవిడ చెప్తారు, "సన్యాసం ఇప్పుడు తీసుకుంటావా? ఎలాగా నీటిలో ఉన్నప్పుడు ఎలాగా" అంటే, "ఆపత్కాలంలో తీసుకునే సన్యాసాన్ని ఆపత్కాల సన్యాసం అని అంటారు. కాబట్టి నేను తీసుకుంటాను. నాకు అనుమతినివ్వమని" అడుగుతారు. అప్పుడు అడిగితే ఆహ్, ఇక్కడ కుమారుడి ప్రాణాలు పోతాయన్న భయంతో ఆఖరి కోరికనైనా తీర్చాలన్న ఉద్దేశంతో ఆవిడ సరే అని ఒప్పుకుంటుంది. అంటే ఇష్టం లేకుండానే అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కదా అని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకుంటే అప్పుడు వెంటనే చెప్తుంది. అప్పుడు మనసులోనే అతను సన్యాసం తీసుకుంటారు. అలాగ తీసుకోగానే ఆ ముసలి అతని కాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే ఇతను పైకి వస్తారు. నీటి నుంచి పైకొచ్చి చెప్తారు. అప్పుడు తల్లి అతని దగ్గర 2 వాగ్దానాలు తీసుకుంటుంది. ఏంటంటే, అంత్యకాలంలో నువ్వు నా దగ్గరే ఉండాలి. నాకు అంత్యక్రియలన్నీ కూడా అంటే నా చివరి దశలో, జీవితం చివరి దశలో నువ్వు నా దగ్గర ఉండాలి. నా అంత్యక్రియలన్నీ కూడా నువ్వే చేయాలి అని అడుగుతుంది. దానికి మాటిస్తారు. అది అన్నీ చేస్తారు. అయితే ఇది అయిన తర్వాత ఇతను సన్యాసం తీసుకున్న వాళ్ళు మరి ఇంటి దగ్గర ఉండరు కదా! వాళ్ళు వెళ్ళిపోతారు. గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. అలాగా ఇతను చిన్నప్పుడే తీసుకున్నారు కాబట్టి అప్పటికింకా గురువు లేరు కాబట్టి గురువుని వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు ఆ కేరళ నుంచి అతను కాలినడకన నడుచుకుంటూ అలా వెళ్ళి మధ్యప్రదేశ్‌లోని అక్కడ ఒక హ్మ్. నర్మదా నదీ తీరం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఓంకారేశ్వరానికి వెళ్తారు. వెళ్తే అక్కడ ఒక గుహలో ఈ గోవింద భగవత్పాదుల వారు చాలా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటారక్కడ. ఆ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఎదురుగా వెళ్ళి ఈ శంకరాచార్యులు వారు నిలబడతారు. ఇతనొచ్చి నిలబడగానే ఆ గురువుగారు కళ్ళు తెరిచి చూస్తారు. చూసి "ఎవరు నువ్వు?" ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా! ఈ శ్లోకాలు ఎలా వచ్చాయని దీనికి. అప్పుడు ఆ ప్రశ్న అడుగుతారు. "ఎవరు నువ్వు?" అని.
అప్పుడు ఆ ఎవరు నువ్వుకి సమాధానమే నిర్వాణ శతకం. అయితే దానికి ఆ సమాధానం చెప్పినందుకు గురువుగారు ఎంతో సంతోషిస్తారు. సంతోషించి అతన్ని ఆహ్, ఆహ్, అధికారికంగా, అధికారికంగా సన్యాసి చేసి అతనికి ఈ బోధించుతారు. వేదాంత రహస్యాలు ఇవన్నీ కూడా బోధిస్తారనమాట. ఈ విధంగా ఆహ్, అతను అంటే బంధాలన్నీ తాత్కాలికం. ఆత్మ మాత్రమే శాశ్వతం అని చెప్పి ఆది శంకరాచార్యులు వారు ఆ శ్లోకాలన్నీ అప్పుడే ఆ తర్వాతే చెప్పారనమాట. ఈ సంఘటన జరిగింది. తర్వాత ఈ ఆత్మ ఒక్కటే నిత్యమైనది, సత్యమైనది. దీనిని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? మళ్ళీ ధ్యాన సాధనే చేయాలి. అన్నిటికీ మనం ధ్యానం ద్వారానే ప్రతీదీ మనం పరిష్కరించుకోవచ్చు అని తెలుస్తుంది. తరువాత, తరువాత శ్లోకం, చివరి శ్లోకం. అహం నిర్వికల్పో నిరాకారరూపః విభుత్వాత్ చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్న బంధః చిదానందరూప శివోహం శివోహం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు శ్లోకాలన్నింటిలో కూడా ఇది నేను కాదు, అది నేను కాదు, నాకు వీటితో సంబంధం లేదు, ఇవి నావి కాదు, అవి నావి కాదు, ఇవన్నీ చెప్పారు కదా! ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు వీటన్నింటితో నాకు ఎటువంటి మార్పులు లేవు. నాకు ఎటువంటి మార్పు అంటే శివుడంటే ఎవరో చెప్తున్నారు. నాకు ఎటువంటి మార్పులు లేవు. అహం నిర్వికల్పో నిరాకార రూప. నాకు రూపం కూడా ఎటువంటి రూపం కూడా లేదు. అన్నింటినీ అంతర్లీనంగా అన్ని ఇంద్రియాలు, అవయవాల వెనక ప్రతి చోట నిండి ఉన్నవాడను నేను అని చెప్తున్నారు. తర్వాత అంటే ఇప్పుడు చెప్పబడిన వీటన్నింటితో కూడా నాకు ఎటువంటి సాంగత్యం లేదు, సంబంధం లేదు. ముక్తి గాని, బంధం గాని, విముక్తి గాని ఇవేవి నాకు లేవు. మరి నేనెవరిని? ఎవరని చెప్తున్నారు? చిదానంద రూప శివోహం శివోహం. వీటన్నింటికి అతీతమైన చైతన్య స్వరూపమైన చిదానంద రూప శివోహం శివోహం అంటూ ఈ నిర్వాణ శతకంలో ఈ చాలా అద్భుతంగా ఇవన్నీ కూడా చెప్పారు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు. అంటే ఇక్కడ మనం ఈ శ్లోకాల ద్వారా ఏం నేర్చుకోగలుగుతున్నామంటే మనసు అంతర్ముఖం కావడం అంటే కళ్ళు మూసుకొని కూర్చొని ఉండటం మాత్రమే కాదు. చూసిందల్లా కావాలి అనిపించని స్థితికి మనం వెళ్ళాలి. అంటే కళ్ళు మూసుకొని ఉండి, ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కావాలి అలా అనుకుంటే దానివల్ల లాభం ఉండదు కదా! మనకి మన గురువుగారులు కూడా అదే చెప్తారు. ఏంటని? మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యానంలో చేస్తారు. తర్వాత ఇంకా ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ధ్యానం చేసిన ఫలితం ఏముంటుంది మనకి? కాబట్టి కళ్ళు మూసుకొని ఉంటే సరిపోదు. దానికి మనం అవన్నీ లేకోకుండా చూసుకోవాలి. అలా మనం ఆ నిర్లిప్త గుణము అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే ధ్యానం. ధ్యాన సాధన మనకి దానికి అవసరమవుతుంది. సమస్యల్ని ఎప్పుడు మనం చిన్నవిగా చూడగలగాలి. పెద్ద అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏవైనా వాటిని మనం పెద్దగా అనుకుంటేనే అవి మనకి సమస్యలు పెద్దగా అనిపిస్తాయి. చిన్న సమస్య ఏదైనా పెద్ద సమస్యనైనా చిన్నగా చూసామనుకోండి అది మనకి చిన్నగానే అనిపిస్తుంది. దీనికోసం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వీళ్ళ ముగ్గురు కూడా వన విహారానికి వెళ్తారు. అలా వనవిహారానికి వెళ్ళేటప్పుడు అక్కడ అంతా చూస్తారు. ఆ అడవుల అందాలు అవన్నీ చూసి వాళ్ళు ఆడుకొని అన్నీ చేసుకొని అయిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే తిరిగి రావడానికి రాకుండా మర్చిపోతారు ఇంకా రావాలని. ఆ ఆనందంలో ఆడుకుంటూ అలా ఉంటారు. అలా ఉండేటప్పుడు చీకటి పడిపోతుంది. అలా చీకటి పడిపోయినప్పుడు అడవి దారి తెలియదు కదా! ఎలా రావాలి అని అక్కడే అయితే వాళ్ళు ముగ్గురు అనుకుంటారు
మనం ఇక్కడే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాము. పొద్దున్నే వెళ్దాం. అయితే విశ్రాంతి తీసుకునేటప్పుడు ఏవైనా జంతువులు గాని, అప్పుడు ఏవైనా ఒకటి వచ్చి మనకి హాని కలిగించొచ్చు కదా! అందుకని మనం ఏం చేద్దామంటే, ఈ రాత్రి భాగాన్ని 3 యామాలుగా విభజించుకొని, యామం అంటే ఒక భాగం అన్నమాట. ఆహ్, ఆ భాగాలుగా విభజించుకొని, మనం ఒక్కొక్కరం ఒక్కొక్క ఆహ్, భాగాన్ని మనము కాపలా ఉందాం. అంటే మిగిలిన ఇద్దరు విశ్రాంతి తీసుకుంటారు. ఒకరు చూస్తారు అలాగా. అలా మాట్లాడుకుంటారు. అయితే మొదటి వంతేమో సాత్యకికి వస్తుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా విశ్రాంతి తీసుకుంటారు. సాత్యకి వాళ్ళకి కాపలా ఉంటారనమాట అతను. అయితే ఈ సాత్యకి కాపలా కాస్తుండేటప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఒక రాక్షసుడు వస్తాడు. ప్రత్యక్షమవుతాడు సాత్యకికి ఎదురుగా. ప్రత్యక్షమయ్యి నీ నేను నిన్ను ఏమి అనను. నిన్ను విడిచిపెట్టేస్తాను. వాళ్ళిద్దరిని మాత్రం నాకు అప్పగించు అని అడుగుతాడు. అప్పుడు సాత్యకికి చాలా కోపమొస్తుంది. వచ్చి రాక్షసుడితో యుద్ధానికి దిగుతాడు. ఈ సాత్యకి ఎంత కోపగించుకుంటుంటే రాక్షసుడు అంత పెద్దగా అయిపోతూ ఉంటాడు. అయితే సాత్యకికి ఏమీ అర్థమవ్వదు. ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటది. రాక్షసుడు పెరిగిపోతూ ఉంటాడు. అయితే ఇలా అయితే ఇద్దరు బాగా యుద్ధం చేస్తారు. చేసిన తర్వాత ఒక భాగము పూర్తవుతుంది. పూర్తయ్యేటప్పటికి ఈ రాక్షసుడు అదృశ్యమైపోతాడు. అంటే ఒకరు బలరాముడు లేస్తాడు. అప్పుడు రాక్షసుడు అదృశ్యమైపోతాడు. అయిపోయిన తర్వాత ఈ సాత్యకి బాగా యుద్ధం చేసి బాగా అలిసిపోతాడు. బలరాముడు లేవగానే ఈ సాత్యకి విశ్రాంతి తీసుకుంటాడు. పడుకొని పోతాడు. అప్పుడు బలరాముడు కాపలా కాస్తాడు. వాళ్ళిద్దరూ శ్రీకృష్ణుడు, సాత్యకి పడుకుంటారు. అయితే బలరాముడు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. బలరాముడికి కూడా చాలా కోపం కదా! మామూలుగా కంటే చాలా కోపం ఎక్కువ. అయితే ఈ రాక్షసుడు రాగానే కోపంతో యుద్ధానికి దిగుతాడు. రాక్షసుడు పెరిగిపోతూ ఉంటాడు. ఎంత కోపగించుకుంటే అంత పెరిగిపోతూ ఉంటాడు. అయితే అలాగే అవుతుంది. సేమ్ సాత్వికకి ఎలాగయిందో అలాగే అయితుంది. అలిసిపోతాడు. రాక్షసుడు మళ్ళీ అదృశ్యమైపోతాడు. తర్వాత శ్రీకృష్ణుడి వంతొస్తుంది. వీళ్ళిద్దరూ బాగా యుద్ధం చేశారు కదా రాక్షసుడితో. ఇద్దరు పడుకుంటారు. శ్రీకృష్ణుడు కాపలా కాస్తాడు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆహ్, రాక్షసుడు వస్తాడు. వచ్చి మళ్ళీ అలాగే అడుగుతాడు. వాళ్ళిద్దరిని ఇచ్చేయి అని చెప్తే శ్రీకృష్ణుడు వెంటనే నవ్వుతూ ప్రశాంతంగా సరే ఇస్తాను. ఆహా! సరే అలాగా. సరే ఇక్కడ కూర్చో. నీతో నేను ప్రశాంతంగా మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పిందే చేద్దాము అంటాడు. అయితే నేనిలా అడుగుతుంటే నువ్వు ప్రశాంతత ఇది అది అంటావేంటి? అలా వద్దు నాకు వాళ్ళిద్దరినివ్వు లేకపోతే నీతో యుద్ధం చేస్తానంటాడు. సరే చేద్దాం, చేద్దాం. నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఎంత రాక్షసుడు ఎంత యుద్ధానికి పిలుస్తున్నా కూడా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ప్రశాంతంతో, శాంతంగా ఉంటాడు. అలా ఉంటుంటే శ్రీకృష్ణుడు ఎంత శాంతంగా ఉంటారో రాక్షసుడు అంత చిన్నగా మారిపోతూ ఉంటాడు. చిన్నగా అలా చిన్నగా అయిపోయి ఒక చిన్న పురుగులాగా మారిపోతాడు. మారిపోతే అప్పుడు శ్రీకృష్ణుడు తన పంచ ఉంటది గదా! పైన ఉత్తరీయం. దాంట్లోని చివరగా అది చిన్నగా ముడి పెట్టేస్తాడు. ఆ చిన్న పురుగు లాంటి. పురుగంత సైజ్ అనుకోండి. అంతకొచ్చేస్తది. దాన్ని ముడి పెట్టేస్తాడు. ముడి పెట్టేసి విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత 3 అయిపోతాయి. అయిపోయిన తర్వాత లేస్తాడు. లేచిన తర్వాత వాళ్ళిద్దరు కూడా లేస్తారు. లేచిన తర్వాత వాళ్ళ అనుభవాలు చెప్తారు వాళ్ళిద్దరు. రాత్రి వాళ్ళకేం జరిగింది వాళ్ళిద్దరూ చెప్తే, అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, "అవునా! అలా జరిగిందా? అయితే సరే మీకు ఆహ్, ఎ అదే మీతో యుద్ధం చేసిన రాక్షసుడు ఇతనేనా చూడండని" ఆ ఉత్తరీయం తీసి అది చూపిస్తారు అతనికి. చూపిస్తే అప్పుడు వాళ్ళిద్దరూ చూసి, "ఆ! ఇదే ఇలా ఎలా మారిపోయింది? చిన్న పురుగు అంత సైజ్‌కి ఎలా వచ్చేసింది? పురుగులాగా ఎలా అయిపోయింది?" అని అడుగుతారు. అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తారు. ఏమనంటే, మనము ఆహ్, ఎంత అంటే మనం సమస్య ఎంత పెద్దదిగా అనుకుంటే అది పెద్దదవుతుంది. చిన్నదిగా అనుకుంటే చిన్నదవుతుంది. అంటే సమస్య ఎంత పెద్దదో మనమే దాన్ని ఎక్కువ చేస్తున్నాము. అంటే దాన్ని మనం చూసే కోణంలోనే ఉంటుంది అని చెప్పి
చెప్పారు. అంటే సమస్య మనం పెద్దది చేశామనుకోండి అది రాక్షసంలా మారిపోతుంది. చిన్నది చేశామనుకోండి చిన్న పురుగులా అయిపోతుంది. అప్పుడు దానివల్ల మనకు సమస్యే ఉండదు. కాబట్టి మనము అలా చూసుకోవాలి తప్పితే సమస్యని పెద్దది చేయకూడదు అని చెప్పి దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి మనము ఎంత ఎక్కువ సాధన చేస్తామో ఆ సమస్యని మనం అంత తగ్గించుకోవచ్చు. అది కూడా మనకి ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. అయితే ఈ శంకరాచార్యులు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మానవుడు తాను కేవలం శరీరం, ఇంద్రియాలు, ఆలోచనలు అని భ్రమపడతాడు. కానీ అంతిమ సత్యం ఏంటంటే మన లోపల ఆత్మ దివ్యమైనది, చైతన్యమైనది, పరిపూర్ణ ఆనందం పరిపూర్ణ ఆనందంతో కూడినది. ఆధ్యాత్మిక కోణంలో చూసుకుంటే ఈ నిర్మాణ శతకం అనేది ఒక దేవుని శ్లోకం పూజలు చేయడానికి ఇలా కాకుండా మన ఆత్మ గురించి తెలుసుకునేదిగా మనం దీన్ని తీసుకోవాలి. మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆత్మ సాక్షాత్కారానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఈ శ్లోకాల్లో ఆది శంకరాచార్యులు ఉపనిషత్తుల ప్రకారం నేతి అంటే ఇది కాదు, ఇది కాదు అనే పద్ధతిని ఉపయోగించారు అని చెప్పబడింది. మనం సాధారణంగా బాహ్యంగా ఉన్న అన్ని బంధాలు నేను, నాది ఇలా అనుకుంటాం కదా! అయితే వీటన్నింటికి అవి కాదు. వీటన్నిటికి అతీతంగా ఉండే శాశ్వత ఆత్మని మనకి పరిచయం చేశారు. సుఖమైన, దుఃఖమైన అది శరీరానికి, బుద్ధికే కానీ ఆత్మకి లేదు అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మనం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మనం సాక్షిగా గమనించగలిగేటట్టయితే దాని గురించి మనం అంత ఆలోచించకుండా ఉండగలుగుతాం. అప్పుడు మనకి ఆత్మస్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఒక అద్దం ముందు నించుంటాము. అప్పుడు అద్దం ముందు మనం నవ్వితే నవ్వినట్టు కనిపిస్తుంది. ఏడిస్తే ఏడ్చినట్టు కనిపిస్తుంది. అదే మనము కోపంగా చూస్తే కోపంగా చూసినట్టు కనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటే అంటే ఇదంతా ఎలాగా అది మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది అంతే. అంటే ఇక్కడ మనం కోపముగా ఉన్నప్పుడు ఈ కోపం ఎక్కడి నుంచొస్తుంది అని మనం గమనించామనుకోండి, ఆ గమనించింది ఎవరు? మనమే గమనిస్తుంటాం కదా! లోపల నుంచి. ఆ గమనించేది ఎవరు అంటే అదే నిజమైన మనం, నేను అని చెప్పారనమాట. అయితే మనలోని ఆత్మ స్వరూపమే జ్ఞాన మరియు ఆనంద స్వరూపమని తెలుసుకున్నప్పుడు మనిషి బాహ్య ప్రపంచంపై ఆశ అంటే బాహ్య ప్రపంచంపై మమకారం అనేది తగ్గుతుంది. ఆధారపడకుండా ఉంటాడనమాట. ధ్యానం అంటే ఇదేదో కొత్తది కాదు. మనకిది ఎప్పుడూ తెలిసినదే. అంటే దీన్ని ఏంటి ఇందులో ఉన్న సత్యాన్ని గుర్తించడం. మనం ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనిస్తూ ఉంటాం కదా! కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఏ ఆలోచన వచ్చినా దాన్ని పట్టుకోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే కదా మనం ఇప్పుడు చేస్తున్నది. దీన్ని గమనిస్తున్నది ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే, అదే ఆ చైతన్య స్వరూపమే మనము. అదే శివోహం అని మనకి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఇదే మనకు బోధించిన చిదానంద రూప శివోహం శివోహం. ఇది. అంటే ఈ శివోహం అన్న భావనతో మనం ధ్యానం చేయడం వల్ల మనసులో చాలా ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ఇవన్నీ పెరుగుతాయి. మన ఆత్మస్థితిని మనము తెలుసుకోగలుగుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదములు.